నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు. నాబార్డు నుంచి చెక్కును అందుకున్న చంద్రబాబు. ఏపీ ప్రజల్లో విశ్వాసాన్ని నింపే పరిణామమన్న జైట్లీ. పోలవరం పనులు వేగవంతం చేస్తామన్న చంద్రబాబు. అడ్డుకునే ప్రయత్నాలు సాగబోవని వ్యాఖ్య. నిర్దేశిత కాలంలో పూర్తి చేస్తామని వెల్లడి. టీఎస్ ఐపాస్పై తెలంగాణ శాసనసభలో చర్చ. ఒక్క ఐటీ అభివృద్ధికే ప్రాధాన్యమిస్తే ఫలితం లేదన్న విపక్షాలు. అన్ని పరిశ్రమలు వస్తున్నాయన్న కేటీఆర్. టీఎస్ ఐపాస్పై పక్కదారి పట్టిన చర్చ. పార్టీ ఫిరాయింపులపై అధికార ప్రతిపక్షాల పరస్పర విమర్శలు. మరోసారి జానారెడ్డి కేటీఆర్ సంవాదం. నూతన భూసేకరణ చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కార్. నిర్వాసితులకు సత్వర ప్రయోజనాలందించడమే లక్ష్యమని వెల్లడి. సంక్రాంతికి కోళ్ల పందాలను ఆపాలన్న హైకోర్టు. మండల స్థాయిలో తనిఖీ కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు. ఉపేక్షిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ. మరోసారి విజయవంతమైన అగ్ని 5 క్షిపణి ప్రయోగం. అణ్వస్త్రాలను 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యంపై వేసే సామర్థ్యంతో రూపకల్పన. నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధుల వరం అందించింది. రాష్ట్ర విభజన సమయంలోనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి నిధులు విడుదల చేసింది. ఈ మేరకు నాబార్డు నుంచి రుణం తీసుకుని నిధులు అందజేస్తామని తెలిపిన కేంద్రం ఈ మేరకు 1,981 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. గుజరాత్, మహారాష్ట్రలో కూడా ఇచ్చే నిధులతో కలిపి 2,480.91 కోట్ల రూపాయలకు చెక్కును నాబార్డు అందజేసింది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, ఉమాభారతి సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెక్కును అందుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి కేంద్రం నుంచి నిధులు అందాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం ఇప్పుడు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు ద్వారా నిధులు అందజేసింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు కోసం నాబార్డు నిధులకు సంబంధించిన చెక్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, ఉమాభారతి సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాబార్డు నుంచి చెక్కును అందుకున్నారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పానికి ఈ నిధులు ఊతమిస్తాయని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాకుండా దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ మేలు చేస్తుందని చెప్పారు. This is the multi-purpose project which is going to provide 15.2 lakh acres of land, direct irrigation, nearly 540 villages provide drinking water. It is going to give water for industries in Visakhapatnam. It is going to generate nearly 960 megawatts of power and stabilization of existing oil-cut nearly 24 lakh acres of land in Krishna and Godavari. In India, this will be the biggest project. Recently, nearly 3,000 TMC of water has gone to sea. If you can divert that water, it is going to help stabilization of all other South Indian states also. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పిన ఉమాభారతి ఈ పథకంతో నదుల అనుసంధాన ప్రక్రియలో ఓ అడుగు ముందుకు పడినట్టేనని వ్యాఖ్యానించారు. हम आंध्र प्रदेश के इस महत्वपूर्ण प्रोजेक्ट को, जो कि नेशनल प्रोजेक्ट है, इसको हम समय पर ही पूरा करें, उसमें कोई रुकावट ना आने पावे। मैं इस बात को देख रही हूँ। अगर 80 लाख हेक्टेयर सिंचाई की क्षमताओं का निर्माण करना है तो पोलावरम उसमें शामिल है, बल्कि उसके आगे है, वो लीड कर रहा है। जो बात अभी चंद्रबाबू नायडू साहब ने कही रिवर इंटरलिंकिंग के बारे में, हमने सारी बाधाएं पूरी कर ली हैं केन बेतवा की। अब फंडिंग पैटर्न की बात रह गई है, और जैसे ही फंडिंग पैटर्न क्लियर हुआ, किसी भी दिन हम केन बेतवा की भी लॉन्चिंग करने ही वाले हैं। और मैं माननीय चंद्रबाबू नायडू साहब को भी उससे जोड़ करके रहूंगी, क्योंकि एक प्रकार से वो कर चुके हैं, इंटरलिंकिंग की तैयारी कर चुके हैं वो, और इंट्रालिंकिंग शुरू कर चुके हैं। इसके लिए उनका अभिनंदन होना चाहिए कि वो हमारे लिए उसमें भी एक गाइडेंस फोर्स बन चुके हैं। నాబార్డు ద్వారా నిధులు విడుదల చేయడంతో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకుందన్న అరుణ్ జైట్లీ ఇదే తరహాలో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు.
We were clear from the very first day that every promise that we have made in terms of every form of assistance would be satisfied. And I'm glad today a very large number of institutions have come up in the state. But the issue of water in the dry regions of Andhra Pradesh was a very sensitive issue. Fulfilled its promise of supporting the state through the instrumentality of NABARD. I am extremely grateful to NABARD. I think not only does today's event be the launching pad for a great project in Andhra Pradesh, it also restores a sense of confidence and trust in the people of Andhra Pradesh. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేపడుతున్న చర్యల్లో కేంద్రం చిత్తశుద్ధికి నిదర్శనమని మరో మంత్రి వెంకయ్య వ్యాఖ్యానించారు. 1982 నుంచి ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినప్పటి నుంచి నత్తనడక నడుస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసిన ప్రకటనను ముందుకు తీసుకెళ్తూ దానికి కావాల్సిన అనుమతులు మంజూరు చేస్తూ 7 మండలాలు ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదలాయిస్తూ ఇవాళ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం అవుతుందో చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో ఒక ప్రధాన అంశమైన కేంద్ర నిధులు నబార్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ కు అందించేందుకు, ఆ తర్వాత ఆ నబార్డు రుణాన్ని కేంద్రమే చెల్లించేందుకు అంగీకారం కుదరడం, ఆ చెక్కు అందజేయడం చాలా సంతోషం. అనంతరం పోలవరం కేక్ కోయగా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పరస్పరం ఒకరికొకరు తినిపించుకున్నారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినందున పోలవరం పనులు మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా కేంద్రం నిధులు విడుదల చేయడం ద్వారా 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక పూర్తి స్థాయిలో పనులపై శ్రద్ధ పెడతామన్నారు. ఇది ఒక కళ, నా ఒక్కడి కళ కాదు, 5 కోట్ల ఆంధ్రుల కళ. ఇది ఈ రోజు నిజమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాం. రోజుకి 2,50,000 నుంచి 3 లక్షల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్క్ చేయాలని మెషినరీ అంతా పెట్టాం. డయాఫామ్ వాళ్ళు ఏం చేయాలనో దానికి కూడా స్పీడప్ చేశాం. కాంక్రీట్ కూడా ఏజెన్సీస్ ని పెట్టాం. రేపు రాబోయే రోజుల్లో ముమ్మరంగా పనులు అవుతాయి. 30వ తారీఖున కాంక్రీట్ సెరమనీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ లో డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా గేట్లన్నీ ఫ్యాబ్రికేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు బయట వ్యక్తుల కంటే ఏపీలోని వారే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు ప్రతిపక్ష వైకాపాపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉండే పెద్ద మనుషులే ఈ రాష్ట్ర ప్రాజెక్టు రాకూడదని అన్ని విధాల ప్రయత్నం చేశారు. పట్టెసీమని అపోజ్ చేశారు. పట్టెసీమని మేము పూర్తి చేశాం. తర్వాత పోలవరం ప్రాజెక్టు వస్తే ఒక పక్క సుప్రీంకోర్టు పోవడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం, అక్కడ రైతులు రెచ్చగొట్టడం, అన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు ఆకాంక్షించి పనిచేయవలసిన పార్టీలు, వ్యక్తులు కూడా ఎక్కడికక్కడ అడుగడుగున అడ్డం పడుతున్నారు. పర్వాలేదు. 2018కి ఎట్టి పరిస్థితుల్లో గ్రావిటీలో వాటర్ ఇవ్వాలి. 2019కి ప్రాజెక్టు పూర్తి కావాలి. దీనికి కావాల్సిన డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొచ్చాం. ఈ రోజు సకాలానికి డబ్బులు రావడం, ఇక్కడి నుంచి ఇది ఇంకా ఫాస్ట్ ట్రాక్ వెళ్ళడం, ఈ రోజు అనుకున్న టైం బౌండ్ ప్రకారం ఇది పూర్తి అయిపోతుంది. ఈ నెల 30న కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి రావాల్సి ఉన్నప్పటికీ ఆమె రాలేకపోతున్నట్టు చెప్పిన చంద్రబాబు మరో కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు సత్వర అనుమతులు సహా నైపుణ్యాలు, శిక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్త పారిశ్రామిక విధానం కాయిలా పడిన కర్మాగారాలకు వర్తిస్తుందన్న మంత్రి భూములు పందేరం చేశారన్న విపక్షాల ఆరోపణల్ని తోసిపుచ్చారు. పరిశ్రమలు స్థాపించిన వారి నుంచి భూములు వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ ఉద్ఘాటించారు. టీఎస్ ఐపాస్ సులభతర వాణిజ్యంపై తెలంగాణ శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఐటీ సంస్థల ఏర్పాటుపైనే ప్రభుత్వం దృష్టి పెడుతోందని, తయారీ పరిశ్రమలను పూర్తిగా విస్మరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోతుందని విపక్ష నేత జానారెడ్డి ఆక్షేపించారు. ప్రభుత్వం ప్రణాళికలకే పరిమితం కాకుండా ఆచరణలో విజయవంతం కావాలని సూచించారు. సంక్షోభంలో కూరుకుపోతున్న రైస్ మిల్లులను ఆదుకోవాలని సూచించిన కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐటీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల విరివిగా పరిశ్రమలు వస్తున్నా ఆ స్థాయిలో స్థానికులకు ఉపాధి దక్కడం లేదని భాజపా, ఎంఐఎం ఆక్షేపించాయి. కర్మాగారాల ఉపాధి విషయంలో సభకు సమర్పించిన లెక్కలకు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతనలేదని తెలుగుదేశం సభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ ప్రణాళిక ఎంత ఇదిగా ఉన్నదో క్షేత్రస్థాయిలో ఆచరణ అంత స్థాయిలో ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటి విషయాన్ని దాన్ని బేరీ చేసుకోమంటున్నాయి. అందుకని వచ్చిన యూనిట్స్ ద్వారా డైరెక్ట్, ఇండైరెక్ట్ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయో ఆ తర్వాత మన ఊరు మన ప్రణాళిక కాకుండా చూడమని మాత్రమే నీకు తెలియజేస్తాను. విత్ ఇన్ ద టైంలో అనుమతులు ఇవ్వాలి కాబట్టి అధికారులు ఆదరాబాదరాగా అనుమతులు మంజూరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే అనుమతులు తీసుకుంటున్నారో వాళ్ళు ఏవి చెప్పినా కూడా
ఈ ప్రభుత్వం నమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవంగా ఆ పెట్టుబడులకు వారు చూపిస్తున్న ఉద్యోగ అవకాశాలకు సరైన విధంగా ఉందా లేదా అని అంచనా వేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. విపక్ష సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమగ్ర సమాధానమిచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్ ఐపాస్ ద్వారా ఐటీ రంగంలో తెలంగాణ యువతకు ఉపాధి లభించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సిర్పూర్, బిల్టు, రేయాన్ పరిశ్రమలను తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు సత్వర అనుమతులు, రాయితీలు కల్పించడంలో తెలంగాణ ముందుందన్న ఆయన తాత్సారం చేసే అధికారులకు జరిమానాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. 7,308 యూనిట్లు మొత్తం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు. అందులో 2,929 అంటే దాదాపు 3,000 టీఎస్ ఐపాస్ ద్వారా వచ్చినాయి. 45,033 మందికి ప్రత్యక్షంగా ఇప్పటికే ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. 884 యూనిట్లు నిర్మాణం మొదలు పెట్టాల్సింది. ఎందుకు? వారికి సెప్టెంబర్లో, అక్టోబర్లో ఈ సంవత్సరంలో 2 నెలల కింద 3 నెలల కింద అనుమతులు ఇచ్చాం. వారికి 2 నెలల సమయం ఉంటుంది. కాబట్టి పని పూర్తి అవుతే 72,740 మందికి ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా వస్తాయి. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే తయారవుతా ఉంది అధ్యక్ష. అది సికార్స్కీ అనే కంపెనీ. పెద్ద నోట్ల రద్దు తర్వాత చిన్న పరిశ్రమల యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్న తెలంగాణ ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పించేందుకు చర్యలు చేపట్టామని సభలో వివరించారు. అంతకుముందు టీఎస్ ఐపాస్పై చర్చ తెలంగాణ శాసనసభలో మరోమారు పార్టీ ఫిరాయింపులపై దుమారానికి వేదికైంది. చర్చలో భాగంగా కాంగ్రెస్లో గెలిచి తెరాసలోకి వెళ్లిన పువ్వాడ అజయ్ కుమార్కు శాసనసభాపతి మధుసూదనాచారి మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత జానారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎస్ ఐపాస్పై చర్చలో భాగంగా విపక్షాల నుంచి కాంగ్రెస్, ఎంఐఎం మాట్లాడిన తర్వాత అజయ్ కుమార్ కు సభాపతి అవకాశం ఇవ్వడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది పార్టీ ఫిరాయింపులపై వాడివేడి చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్లి మరి సెకండ్ స్పీకర్ మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరిస్తే ఇవాళ మీరు అజయ్ కుమార్ గారిని ఏ పార్టీకి వెళ్ళి మాట్లాడిస్తున్నారు సార్? నేను మీ పార్టీ తరఫున కాకుండా మెంబర్ గా ఆయన అవకాశం ఇస్తున్నాను. ఎవ్రీ మెంబర్ ఇన్ దిస్ హౌస్ హ్యాస్ ఎన్ ఈక్వల్ రైట్ సార్ టు స్పీక్. మీ విచక్షణలో ఉన్న తర్వాత ఒక క్వాజై జ్యుడిషియల్ అథారిటీని క్వశ్చన్ చేసే విధంగా వారు ఈ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు అధ్యక్ష. 2004 నుంచి 10 వరకు ఇదే అంశం, ఇలాంటి అంశమే విచారణకు వస్తే 4.5 సంవత్సరాల పాటు ఆనాడు అప్పటి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకోలేదు అధ్యక్ష. కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేత జానారెడ్డి తెలంగాణలో నూతన ఒరవడితో ముందుకెళ్లాల్సిన వేళ పాతను తవ్వుకోవడం ఎందుకని ప్రశ్నించారు. 2004 నుంచి ఏం చేసినారు? అసలు 83 నుంచి ఏం చేసినారు? ఈ విషయాలను చేసి సభని నడపడానికా, సభని రెచ్చగొట్టడానికా, లేకుంటే మీ అధికార అహంకార ప్రదర్శన చాటు చెప్పడానికా ఈ వేదిక అని చెప్పండి అధ్యక్ష. గత పద్ధతులకన్నీ స్వస్తి చెప్పి ముందుకు సాగాలనేటువంటిది ప్రజలు ఆశించినారు అధ్యక్ష, మేము ఆశించిన అధ్యక్ష. అధికారం ఉన్నది, మేము ఏమైనా చెప్తాం, మాట్లాడతాం, అట్లా ఉండండి అనేటువంటి విధం ఏదైతే ఉన్నదో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పదే పదే జరిగితే ఈ అసెంబ్లీలో కూర్చొని ఉండవలసినటువంటి అవసరం మాకు లేదు. ఆ తర్వాత తాము గత సంప్రదాయాలను మాత్రమే గుర్తు చేశామని కేటీఆర్ సభకు వివరించారు. గతంలో ఇట్లాంటి ఉదంతాలు జరిగినప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నప్పుడు ఏ రకమైన అనుభవాలు మనకున్నాయి, ఎంత సమయం పట్టింది, అవన్నీ కూడా గుర్తు చేసుకోండి. 2004 నుంచి 14 వరకు ఎలా ఉండింది, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదని అడిగారు. అనంతరం సభాపతి తన విచక్షణ మేరకే అజయ్ కుమార్ కు అవకాశమిచ్చామని చెప్పగా వివాదం సద్దుమణిగింది. తర్వాత కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశమిచ్చారు. పెద్ద నోట్ల రద్దు అంశంపైనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు స్తంభింపచేసిన విపక్షాలు వెలుపల మాత్రం తలవుదారి అన్నట్లుగా సాగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు, ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత అవినీతి గురించి తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ ఆ విషయంలో మద్దతు కూడగట్టేందుకు తలపెట్టిన రేపటి సమావేశానికి అనేక పార్టీలు రకరకాల కారణాలు చూపుతూ ముఖం చాటేస్తున్నాయి. ఇప్పటికే వామపక్షాలు, జేడీయూ, కాంగ్రెస్ ప్రతిపాదిత సమావేశం పట్ల అనాసక్తి కనపరచగా ఎన్సీపీ కూడా అదే బాట పట్టింది. సమావేశం ఎజెండా ఏంటో తెలియకుండా, పార్టీలతో చర్చించకుండా సమావేశంపై నిర్ణయం ఎలా తీసుకుంటారని వామపక్షాలు ప్రశ్నించాయి. ఎస్పీ, బీఎస్పీ ఇప్పటి వరకు అభిప్రాయం చెప్పకుండా మంగళవారం సమావేశానికి హాజరు కాకపోవచ్చని సమాచారం. అటు నోట్ల రద్దు నుంచి మోదీని వ్యతిరేకిస్తున్న టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం సమావేశం కోసం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత విస్తృతమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలంటే దిగువ స్థాయిలోనూ పన్నులు చెల్లించే విధానం రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ తరహా పన్నుల విధానం అంతర్జాతీయంగా కూడా అనుసరణీయమైనదని అన్నారు. ఫరీదాబాద్లో 68వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారుల శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన జైట్లీ పన్నుల విధానంలో వస్తున్న సంస్కరణల వల్ల భవిష్యత్తులో స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. ఎవరైనా పన్ను చట్టాలను అతిక్రమిస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని జైట్లీ హెచ్చరించారు. Payment of legitimate taxes is a part of a citizen's duty, and non-payment is visited with severe consequences. We have lived through the last 7 decades in India under the impression that if avoidance could be done of government revenue, there was nothing improper or immoral about it. That was considered to be commercial smartness. And of course, some people were visited with very serious consequences. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడి పందాలు జరగకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోళ్లను హింసించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఇష్టం లేకో చేయలేకో అధికారులు చట్టాలను అమలు చేయడం లేదని పేర్కొంది. కోళ్ల పందాలను అడ్డుకునేందుకు హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు, రెవెన్యూ, వివిధ విభాగాల అధికారులతో జనవరి 7 లోపు ప్రతి మండలంలో సంయుక్త తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. పందెం కోళ్లు, డబ్బు, పరికరాలు ఎక్కడ ఉన్నా స్వాధీనం చేసుకునే పూర్తి అధికారాలను తనిఖీ బృందాలకు ఇచ్చింది. కోడి పందాలు జరిగే మైదానాలు, ప్రాంతాల్లో అవసరమైతే 144 సెక్షన్ విధించాలని పోలీసులకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోడి పందాలను అడ్డుకోవడంలో తహసీల్దార్లు, పోలీసులు విఫలమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. చట్టాలను అమలు చేయలేకపోతే వ్యక్తిగత బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి జంతుహింసపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు చేపట్టిన చర్యలపై జనవరి 31 లోపు వ్యక్తిగతంగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. సత్వర భూసేకరణ సహా నిర్వాసితులకు మెరుగైన ప్రయోజనాలు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన నూతన భూసేకరణ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ ఈ బిల్లును రూపొందించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రజా ప్రయోజనం కోసం భూ యజమానుల సమ్మతితో సత్వరమే కొనుగోలు చేసేలా ప్రతిపాదిత చట్టంలో మినహాయింపులు పొందుపరిచారు. తప్పుడు చెల్లింపులకు, రికవరీ, తప్పు చేసే అధికారులపై చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తూ మార్పులు చేసినట్లు పేర్కొంది. భూసేకరణ చట్టం 2013కి సవరణగా వస్తున్న ఈ చట్టాన్ని 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు భావించాలని బిల్లులో ప్రభుత్వం పొందుపరిచింది. భూ నిర్వాసిత కుటుంబాలకు అధిక ప్రయోజనం చేకూర్చేలా చట్టాలు రూపొందించే అధికారం రాష్ట్రాల చట్టసభలకు ఉందని, అందుకు లోబడే కొత్త చట్టం రూపొందించినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ అభివృద్ధి కోసం తెరాస సర్కార్ ప్రకటించిన 100 రోజుల ప్రణాళికకు అనుగుణంగానే ముందుకు వెళుతున్నామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేటీఆర్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ దిశగా మై జీహెచ్ఎంసీ యాప్ తీసుకొచ్చామని తెలిపారు. దాదాపు 1100కు పైగా చెత్త వేసే ప్రాంతాలను తరలించామని చెప్పిన కేటీఆర్ ఈ కార్యక్రమాలకు నిధుల కొరత ఉందన్న వాదనను కొట్టిపారేశారు. ఐటీ కారిడార్లో 200 కోట్ల రూపాయల వ్యయంతో వైట్ ట్యాపింగ్ రోడ్లు వేసేందుకు టెండర్లు పిలిచామని తెలిపారు. ప్లాస్టిక్ నుంచి వచ్చే వ్యర్థాలతో 10 చోట్ల రహదారులు వేస్తున్నట్టు తెలిపిన కేటీఆర్ విశ్వనగరం స్థాయికి ఒక్కసారిగా చేరలేమని గుర్తు చేశారు. అల్టిమేట్ గా హైదరాబాద్ లాంటి మహానగరంలో 1000 పబ్లిక్ టాయిలెట్లు ఉండాలన్న ఉద్దేశంతో 370 పెట్రోల్ బంకులుంటే ప్రతి పెట్రోల్ బంక్ లో కూడా విధిగా పబ్లిక్ టాయిలెట్స్ పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. తొందరలో అవి ఆపరేషనలైజ్ కూడా అవుతాయని చెప్పి కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, బస్ బేస్ విషయంలో అధ్యక్ష ఎక్కడైతే బస్సులు ఆగుతాయో వాటినే ఎంపిక చేశాము. 50 పూర్తి చేశామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతో పాటు మేజర్ నాలాల డీసిల్టేషన్ గానీ ఇవన్నీ కూడా చేసుకున్నాం అధ్యక్ష. కాకపోతే జరగాల్సింది కూడా ఇంకా చాలా ఉంది. మోడల్ మార్కెట్స్ లో 40 అనుకున్నాం, కేవలం 13 మాత్రమే పూర్తయినాయి. రకరకాల న్యాయపరమైన చిక్కుల నుండి ఇంకోటనండి. అంటే ఈ 2 సంవత్సరాలు కలిపినట్టయితే చాలా చోట్ల ఈ వైట్ టాపింగ్ రోడ్స్ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇవన్నీ మేము అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే 1000 కోట్ల రూపాయలు సమీకరించాల్సిన అవసరం ఉంది. మాకు కూడా తెలుసు. దాని కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరుతున్నాం. చివరిగా చెప్పేది అధ్యక్ష, వారికి ఎంతైతే తపన ఉందో హైదరాబాద్ బాగుపడాలి, విశ్వనగరం కావాలని, అంతకు రెట్టింపు తపన ఇక్కడ కూర్చున్న వారికి ఉందనే విషయాన్ని వారు గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాయలసీమకు తాగు, సాగునీరందించే గండికోట ప్రాజెక్టును చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. కడప జిల్లా పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పులివెందుల పీబీసీ కాలువకు నీటి విడుదలపై మహాధర్నా నిర్వహించిన జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. పులివెందులకు రావాల్సిన నీటిని ఆపేశారన్న ఆయన చంద్రబాబు
తలా తోకలేని పాలన సాగిస్తున్నారని విమర్శించారు. చిత్రావతి ప్రాజెక్టు నీటితో పులివెందుల నియోజకవర్గంలో చెరువులు, కుంటలు నింపాలన్న వైకాపా అధినేత సీమలోని ప్రాజెక్టులకు తెలుగుదేశం ప్రభుత్వం అరకొర నిధులు కేటాయింపులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్కు విశ్వవిద్యాలయం ఉపకులపతి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. డాక్టరేట్ అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన షారుఖ్ ఖాన్ తన తల్లిది హైదరాబాద్ అని, తండ్రికి మౌలానా ఆజాద్తో అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. దేశంలో విద్యా వ్యాప్తికి తన వంతు కృషి చేస్తారని చెప్పారు. मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी का बहुत बहुत शुक्रिया, क्योंकि मुझे मालूम नहीं कि मैं इस ऑनर के काबिल हूं या नहीं, लेकिन अब आपने दे ही दिया है तो मैं बहुत खुश हूं. आई टेक दिस एज अ वेरी बिग रिस्पॉन्सिबिलिटी in the field of education and in the field of Urdu and languages, that through my work, whatever little I can do, I promise, I will make sure that I take it to the best of my capabilities. దేశ రక్షణ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకునే దిశలో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO 4సారి విజయవంతంగా పూర్తి చేసింది. 5,000 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సత్తా కలిగిన అగ్ని-5ను ఒడిశాలోని రక్షణ శాఖకు చెందిన అధునాతన మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఇప్పటికే 3 సార్లు విజయవంతంగా ప్రయోగించగా, నిర్దేశిత లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు ఉపకరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చి మరోసారి పరీక్షించింది. టన్నుకు పైగా బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ క్షిపణిని రోడ్డు, రైలు మార్గం ద్వారా కూడా తరలించే అవకాశం ఉండగా, దీని ద్వారా దేశ అణ్వస్త్ర సామర్థ్యం మరింత పెరగడం సహా గోప్యత కూడా పాటించేందుకు వీలు కలుగుతుందని రక్షణ శాఖ వర్గాలు, నిపుణులు తెలిపారు. మరికొన్ని ప్రయోగాల తర్వాత అగ్ని-5ను రక్షణ శాఖ అమ్ములు పొదిలో చేర్చనుండగా, ఈ ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తల్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో డిసెంబర్ 9న సీబీఐ అరెస్టు చేసిన భారత వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగికి బెయిల్ లభించింది. 2 లక్షల రూపాయల పూచీకత్తుపై ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం త్యాగికి బెయిల్ ఇచ్చింది. సాక్షుల్ని ప్రభావితం చేయరాదని, దర్యాప్తునకు ఆటంకం కలిగించరాదని, ఢిల్లీ విడిచి వెళ్లరాదనే షరతులపై త్యాగికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో సీబీఐ అరెస్టు చేసిన మరో 2 నిందితులు సంజీవ్ త్యాగి, గౌతమ్ ఖైతాన్ బెయిల్ పిటిషన్లపై విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. అంతవరకు ఇద్దరికీ జ్యుడిషియల్ కస్టడీ కొనసాగనుంది. 71 ఏళ్ల త్యాగి భారత వైమానిక దళం నుంచి 2007లో పదవి విరమణ చేశారు. యూపీఏ హయాంలో బ్రిటన్కు చెందిన అగస్టా వెస్ట్లాండ్ సంస్థ నుంచి 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ముడుపులు అందుకుని ఆ సంస్థకు అనుచిత లబ్ధి చేకూర్చినట్లు త్యాగి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. చిత్రసీమ నుంచి రాజ్యసభకు వెళ్లిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే ఎంపీ పదవిని వదులుకుంటున్నారని రాజ్యసభ చైర్మన్కు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 2014న తృణమూల్ కాంగ్రెస్ నుంచి మిథున్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. దేశంలో సంచలనం సృష్టించిన శారద కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణలు మిథున్ చక్రవర్తి ఎదుర్కొంటున్నారు. స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. దీర్ఘకాలిక పెట్టుబడులపై ఆదాయాన్ని ఆర్జించేవారు పన్ను చెల్లించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రధాని వ్యాఖ్యలతో మూలధన లాభాలపై పన్నులు పెంచే అవకాశాలుండొచ్చన్న అంచనాల మధ్య మదుపరులు అమ్మకాలకు దిగగా సెన్సెక్స్ నష్టాల్లో ముగిసింది. క్రితం సెషన్లో 66 పాయింట్లు లాభపడిన సూచీ ఇవాళ 234 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 25,992 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 25,754 పాయింట్ల కనిష్టానికి పడిపోయిన సూచీ తర్వాత కాస్త పెరిగి 26,009 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 26,000 మార్కు దిగువన 25,807 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 7,894 వద్ద స్థిరపడింది. 7 నెలల్లో నిఫ్టీకి ఇదే అత్యల్ప ముగింపు కాగా మే 24న నిఫ్టీ 7,249 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.